హలో, హాయ్ నాన్న. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్. మారేడుమిల్లి నుంచి మీకు ఉపయోగపడే విధంగా 3వ పాఠాన్ని నేను మీకు ఇప్పుడు చెప్పదలుచుకున్నాను. ఒకసారి నైట్ వ్యూ ఒక్కసారి అట్లా తిప్పండి కెమెరామెన్ గారు. ఒక్కసారి నైట్ వ్యూ, ఆ యొక్క కీటకాల కిచకిచలు. సృష్టిలో అడవిలో 84 లక్షల జీవరాశులు ఉంటాయట. ఆ సౌండే ఇప్పుడు మీరు వింటున్నారు. మీరు అనొచ్చు, ఈ చీకట్లో ఎందుకు చేస్తున్నావు అని చెప్పి. ఎందుకంటే మరి నాకు సమయం ఆసన్నమైంది కదా, అంటే నేను వెళ్ళిపోవాలి కదా మారేడుమిల్లి వదిలేసి. అందువల్ల 3వ పాఠం చేస్తున్నాను. రేపు మార్నింగ్ 4వ పాఠం కూడా చేస్తాను మీ కొరకు. ఇప్పుడు ఇది 3వ పాఠం. అతి ముఖ్యంగా ఫ్రెషర్స్ కోసం ఇది చేస్తున్నాను. ఒక్కసారి మళ్ళీ అటు నైట్ వ్యూ పెట్టండి, మన మన కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్న బిడ్డల కోసం. తర్వాత నైట్ వ్యూ కవర్ చేసుకుంటూ నా దగ్గరికి రండి. ఇప్పుడు మనం విషయానికి వద్దాం. ఈ ప్రకృతి సాక్షిగా, ఈ మారేడుమిల్లి సాక్షిగా, అతి ముఖ్యంగా ఫ్రెషర్స్ కొరకు నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో ముఖ్య విషయం ఏంటంటే, పోటీ పరీక్షల్లో మీకు ఎదురయ్యే బ్యారియర్స్ అంటే అడ్డుకట్టల్ని పగలగొట్టండి అనేది ఈ వీడియో ప్రధాన ఉద్దేశం. మీకు ప్రధానంగా ఫ్రెషర్స్కైనా, సీనియర్స్కైనా, జూనియర్స్కైనా ప్రధానంగా పోటీ పరీక్షల్లో అడ్డం పడేది ఏంటంటే, మొట్టమొదటి బ్యారియర్ ఏంటంటే, లక్షల మంది రాస్తారు, నాకు వస్తుందా? ఈ ప్రశ్న వేసుకుని ఎవరికి వాళ్ళు సర్దుకుంటారు. సర్దుకునే వాళ్ళకే నేను చెప్పేది, మీరు సర్దుకోవద్దు. ఈ బ్యారియర్స్ని మీరు పగలగొట్టండి. మీరు ఎంతగా పగలగొట్టాలంటే, ఒక్కటే నేను ఎప్పుడు చెప్పేది, మీ రేస్లో మీరే ఉంటారు, మరొకరు ఉండరు. మరొకరితో మీకు సంబంధం లేదు. మీ రేస్లో మీరే ఉంటారు, మీకు మీరే పోటీ. లక్షల్లో ఉన్నారు, అసలు ఆ మాట రానికండి. ఆ మాట మీ మనసులో వచ్చిందా, ప్లాన్ బి చూసుకోండి. ఆ మాట మీకు రాలేదనుకోండి, పోటీ పరీక్షల్లో కూర్చోండి. లక్షల్లో నాకెందుకు, మీకు మీరే పోటీ. ఒకటి, పరీక్షలకి మేము లాగలేమేమో, మేము చదవలేమేమో. మీరు చదివిన 10th కన్నా ఎక్కువనా సిలబస్? మీరు చదివిన ఇంటర్లో సిలబస్ కన్నా ఎక్కువనా? మీరు చదివిన డిగ్రీ సిలబస్ కన్నా ఎక్కువనా? ఒకసారి ఆలోచించండి. మీ బీటెక్ల సిలబస్ కన్నా ఎక్కువనా? అర్థమైందా? బీటెక్ పిల్లలు కొట్టారు మొన్న కానిస్టేబుల్స్. ఎంత సిలబస్. మీరు అనొచ్చు, సిలబస్ కొండలాగుందా సార్, కొండ పాడుగాను అని. అర్థం అట్లా, కొండ పాడుగాను అంటే సిలబస్ కొండ పాడుగాను, దేవుడిచ్చిన ఈ కొండలు కాదు, సిలబస్ కొండ పాడుగాను. అయితే రాళ్ళు తీయండి బయటికి, సిలబస్ కొండ నుంచి రాళ్ళు బయటకు తీయండి. రాళ్ళు బయటకు తీసి ప్లాన్ చేసుకుని సిలబస్ని ముక్కలుగా విభజించుకొని టార్గెట్లు పెట్టుకుని చదవండి. 1-2 సార్లు చదవండి. కొండను కూడా పిండి చేయొచ్చు, కొండను కూడా కరిగించవచ్చు మీ పట్టుదలతో. కాబట్టి సిలబస్ ఎక్కువ, వామ్మో, నో, ఇది 2వ బ్యారియర్, తొక్కి అవతల పడేయండి. 3వ బ్యారియర్ ఆర్థికం. కోచింగ్కి బోల్డెన్ డబ్బులు అవుతాయి. అర్థం అట్లా, హైదరాబాద్ లాంటి సిటీలో ఉండాలంటే బోల్డెన్ డబ్బులు అవుతాయి, వైజాగ్లో ఉండాలంటే డబ్బులు అవుతాయి, గుంటూరులో ఉండాలంటే డబ్బులు అవుతాయి. ఎవరండి చెప్పింది మీకు? ఆన్లైన్ క్లాసుల్లో సివిల్స్కి లక్షలు తీసుకుంటున్నారు, మరి వాళ్ళు చెప్తుంది ఏందో తెలియదు. బుద్ధిగా వెళ్ళి కట్టేస్తున్నారు లక్షలు. గ్రూప్స్కి ఆన్లైన్లో ఎంత అమౌంట్ ఉంటుంది? మంచి ఇన్స్టిట్యూట్ని మీరు వెతికి పట్టుకుంటే అమౌంట్ ఎంత అవుతుంది? ఏపీ హిస్టరీ మొత్తం నాది, మొత్తం ఏపీ హిస్టరీ మన వాళ్ళు ఎంత తక్కువ అమౌంట్కి ఇస్తున్నారో తెలుసా మీకు? నేను అనేది ఏంటంటే, ఇంటర్నెట్ ఉంది, యూట్యూబ్ ఉంది, పీడిఎఫ్స్ ఉన్నాయి, అర్థం అట్లా, లోకల్లో లైబ్రరీస్ ఉంటాయి. మరి ఇన్ని ఉపయోగించుకుంటే, మరి ఆర్థికంగా డబ్బులు ఉంటేనే గ్రూప్స్ వస్తాయి, డబ్బులు ఉంటేనే పోటీ పరీక్షలో రాణించగలమనే క్వశ్చన్ ఆడొస్తుంది బాసు. మీకు మాట చెప్తాను. ఈరోజు ఈ మారేడుమిల్లిలో నేను వచ్చి 2-3 రోజులు అయింది. ఈ మారేడుమిల్లిలో 18 మంది గ్రూప్ 2 మెయిన్స్కి ప్రిపేర్ అయ్యి సర్టిఫికెట్ల వెరిఫికేషన్లో CPT దాకా వెళ్ళి ఉన్నారు. 18 మంది. ఈ మారుమూల పల్లెటూరు మారేడుమిల్లి. నేను తీశాను అంచనా. ఎందుకంటే మేము ఉన్నటువంటి ఈ రిసార్ట్స్లో కూడా, ఈ హోమ్ స్టేలో కూడా ఇస్తున్నటువంటి ఆ బాబు కూడా గ్రూప్ 2 సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి వెళ్ళి ఉన్నాయి.
పొద్దున కనపడ్డారు నాకు అక్కడ మార్కెట్లో. ఇక్కడ ఏం చేస్తారో తెలుసా? మారేడుమిల్లిలో ప్రిపరేషన్ చేస్తారు, ప్రిపరేషన్ చేసి పరీక్షలు బాగా రాస్తారు, ఖాళీగా ఉండరు. ఎందుకంటే మారేడుమిల్లి అంతా టూరిస్ట్ ప్రాంతం. అందువల్ల పర్యాటకులకి వాళ్ళకి అవసరమైనవి మార్కెట్ రూపేణా అందిస్తూ ప్లాన్ బిని కొనసాగించుకుంటూ ఉంటారు. మారేడుమిల్లిలో బోల్డెన్ ఉద్యోగాలు ఉంటాయి. ఈ యొక్క అడవిలో, ఈ అడవి చుట్టూ ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాల్లో ఖాళీగా లేరు ఎవరు ఇక్కడ. మారేడుమిల్లిలో 18 మంది సిపిటి టెస్ట్ వరకు వెళ్ళారంటే ఒకసారి అర్థం చేసుకోండి. ఎక్కడ మారుమూల పల్లెటూరు, నెట్ కూడా సరిగ్గా ఉండదు. మరి వాట్ ఏ వండర్ఫుల్. ఇది గుర్తుపెట్టుకోండి. మీకు ఆర్థికంగా అనేది నథింగ్. మీ మైండ్ నుంచి తీసి అవతల పడేయండి. నథింగ్ ఆర్థికంగా అనేది. ఆ తర్వాత ఇంకోటి కొత్త పిల్లలు లేదా మీరు ఇంకోటి ఏంటంటే, నేను చెప్పాను కదా, ఒత్తిడి ఎక్కువ ఉంటుంది పోటీ పరీక్షలు ప్రిపేర్ అయితే, సమయానికి తిండి ఉండదు. ఇవన్నీ కాదు కదా. మానసిక బలం లేకపోతే ఎలా? రేపు జాబులో ఈ ప్రభుత్వాలు ఇచ్చే పథకాలు అమలు చేయడానికి రోజుకి 100 మంది వచ్చి పడతారు పైన. ఆ పథకం వచ్చిందా, ఈ పథకం వచ్చిందా, అదే ఇదా అని. సచివాలయాల్లో చోట్ల డిజిటల్ అసిస్టెంటు విపరీతమైన హెవీ ఫోర్సు అతనికి వరకు, అతనికి లేదా ఆమెకి. మరి ఎన్ని ఎదుర్కోవాలిగా, ఎన్ని తట్టుకోవాలిగా రేపు జాబులు. ఈ ప్రిపరేషన్కి ఒత్తిడి అంటే ఎట్లా? రేపు పెళ్ళయిద్ది, 2 పిల్లలు పుడతారు. ఆ పిల్లలు, భార్య, వాళ్ళని సాకాలి, వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి. చాలా విషయాల్లో రాజీ పడాలి. ఎదురు తిరిగితే అవ్వదు. మరి అలాంటప్పుడు ఈ జాబు సంపాదించుకుంటే ఇంకా బాగుంటుంది కదా. కాబట్టి ఒత్తిడి అనేది నేను నమ్మ. ఇంకొకటి మీకు చెప్పాలి, కొంచెం కళ్ళజోడు పెట్టుకుంటున్నాను నేను. పోటీ పరీక్షల సిలబస్ ఇది ఇప్పుడు బాగా అడుగుతున్నారు నాకు. ఏమడుగుతున్నారంటే, సార్ రాబోయే జాబ్ క్యాలెండర్లో సిలబస్ మారుతుంది అంటున్నారు. నిజమా సార్? సిలబస్ మారిద్దా సార్? మారే అవకాశం ఉందా సార్? ప్యాటర్న్ మారిద్దా సార్? మీకు ఎందుకండి? మీరు ప్యాటర్న్ ఎలా ఇచ్చినా ఎగ్జామ్కి మీరు సిద్ధంగా ఉండండి. ఏ విధంగా ఇచ్చినా రాయడానికి సిద్ధంగా ఉండండి. ఏ విధంగా ఇస్తారు? అబ్జెక్టివ్ ఇస్తారు, లేకపోతే ఏమిస్తారు? డిస్క్రిప్టివ్ ఇస్తారు. ఇంకేమిస్తారండి? మీరు సిద్ధంగా ఏమి ఇచ్చినా రాసేటట్టు సిద్ధంగా ఉండండి. మాలాంటి వాళ్ళు ప్రభుత్వము, ఏపీబీఎస్ చెబితే నమ్మండి. విపరీతంగా సోషల్ మీడియా ఫాలో అయిపోయి కంగారు పడిపోయి చదవకుండా గందరగోళానికి గురై మన గ్రూప్ 2లో చాలామంది లాసయ్యారు. ఇట్లాగే గందరగోళానికి గురై. అందువల్ల నేను మీకు చెప్పింది అఫీషియల్ అథెంటిక్ మీ కొరకు నిలబడి మాలాంటి వాళ్ళు ఉన్నాం కదా. కాబట్టి అదొకటి. ఆ తర్వాత ఇంకొకటి, ఒక్క నిమిషం ఉండండి, ఇంకోటి ఉంది ఇక్కడ. మేము గ్రామీణం, పట్నం వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. ఇప్పటికీ ఉంది ఇది. మీరు లేదనుకోండి, ఇప్పటికీ ఉంది. అంటే ఏమి లేదు, గ్రామీణం లేదు, పట్నం లేదు, ఏమి లేదు. ఎవడు కష్టపడితే వాడే ఋషి, ఎవడు కష్టపడితే వాడిదే జాబు. అర్థం అట్లా. అదొకటి. ఆ తర్వాత ఇంకోటి, ఉద్యోగాలు తక్కువ ఉంటాయి కదా అని. ఉద్యోగాలు తక్కువ ఉంటాయి కదా సార్, రాసేవాళ్ళు ఎక్కువ ఉంటారు కానీ ఇది లాస్ట్ డౌట్ మీ. నేనంటాను నిజమే, ఉద్యోగాలు తక్కువే ఉంటాయి. కానీ ఒకవేళ ఇఫ్ మిస్ అయితే మరో తలుపు తెరుచుకుని బయటకు వస్తాం. ఒక తలుపే ఉండదు ఒక ఇంటికి. ఒక ప్రిపరేషన్కి ప్లాన్ బి కూడా ఉంటుంది, పార్ట్ టైం జాబ్స్ కూడా ఉంటాయి. ఏదో ఒకటి చేసుకుని ముందుకెళ్ళవచ్చు. అర్థమైందా? అందువల్ల ఇప్పుడు జరుగుతున్న స్టెప్పులను గమనిస్తే ఏపీబీఎస్సికి సంబంధించి జనవరి వరకు క్యాలెండర్ని ఎట్టి పరిస్థితుల్లో ఇస్తారు. గ్రూప్ 1 ఉంటుంది, వాటిలో ఎండోమెంట్లు ఉంటాయి. ఆ తర్వాత ఎండోమెంట్ లేట్ అవుతుంది కదా సార్ అన్నారు కొంతమంది. మరి హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ చదివారా? మన క్లాసులు తీసుకున్నారా? కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్ అదంతా పూర్తిగా చదివారా మీరు? ఒకసారి చదవండి. నోటిఫికేషన్ వస్తుందిలేండి, చదవండి. ఎండోమెంటు, గ్రూప్ 1, గ్రూప్ 2 ఈ పరీక్షలన్నీ వస్తాయి క్యాలెండర్లో. నేనే ఒకటే మీకు సూటిగా చెప్తా. ఈరోజు రాత్రి మారేడుమిల్లి గడ్డ నుంచి నేను మీకు చెప్పేది సూటిగా ఒకటే. అదేంటంటే, ఆశావాదులు, కష్టపడాలనుకున్న వాళ్ళు, ఫ్రెషర్స్, జాబ్ క్యాలెండర్ వస్తుంది, తప్పనిసరిగా చదవండి. కొంతమంది అంటున్నారు 2029లో వచ్చింది లేండి. అప్పుడు ఈ 2029కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు అప్పుడు ప్రిపేర్ అవ్వండి. 2029కి నోటిఫికేషన్ వచ్చిందని బలంగా నమ్మిన వాళ్ళు అప్పటికి ప్రిపేర్ అవ్వండి.
ఇప్పుడు ప్రిపేర్ అయ్యేవాళ్ళు రేపు జనవరి జాబ్ క్యాలెండర్ వచ్చిందని ప్రిపేర్ అవుతారు. ఏమైంది దానికి? అప్పుడు ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే సబ్జెక్టు, సిలబస్సు మొత్తం గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ ఏవన్నీ ఒక దారికి రావాలంటే ఫ్రెషర్స్కి అయితే 1 ఇయర్ పడుతుంది. ఒకవేళ చదువుకుని ఉన్న వాళ్ళకైతే కనీసం కోపం అవడానికి 3-4 నెలలు పడుతుంది. కాబట్టి నేను ఏమంటానంటే 29కి రాసేవాళ్ళు 29 రాసుకోండి. జనవరిలో రాసేవాళ్ళు జనవరిలో నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి జనవరిలో రాదురు. కానీ నేనేమంటానంటే ఇక్కడ ఆశావాదం, అప్పుడు వచ్చినప్పుడు అప్పుడు రాదురు. ఇప్పుడైతే చదవండి, ఇప్పుడైతే కష్టపడండి, ఇప్పుడైతే సబ్జెక్ట్ మొత్తాన్ని పుచ్చుకోండి, ప్రిపరేషన్ చేయండి. అర్థం అట్లా ఏదో అంటాం కదా, ప్రతి దాంట్లో కూడా మనిషి ఆశావాది అయితే ప్రతి దాంట్లో కూడా పాజిటివ్నెస్ కనపడుతుంది, నిరాశావాది అయితే ప్రతి దాంట్లో కూడా నెగిటివిటీ కనపడుతుంది, నెగిటివ్ ఫోర్స్, నెగిటివ్ ఎనర్జీ కనపడుతుంది. ఈరోజు మీతో పాటు ఈ చీకట్లో ఈ రాత్రి టైం ఎంత ఎంతో తెలుసా? ఇప్పుడు 11:30 అయింది టైం. ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళాలంటే నాకు భయం వేస్తుంది. అరే ఇంత గొప్ప స్వర్గాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నామే అని. అందువల్ల మరొక వీడియో అన్నా మీకు చేద్దాము, మీకు చేసి పెడతాము, ఇంకో వీడియో అని చెప్పి అడవి తల్లి సాక్షిగా నేను మీకు చెప్తా ఉన్నాను. అర్థం అట్లా ఇంకోటి కూడా ఉంది, మీ అందరికీ తెలుసు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్. అడవి తల్లి సాక్షిగా మీరు ఈ అడవి తల్లిలోనే మీరు ఉద్యోగాలు చేయాల్సింది, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్. కాబట్టి మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. ప్రిలిమ్స్ ఉంది, మెయిన్స్ ఉంది, 25 నిమిషాల్లో నడకొంది, ఇవన్నీ ప్రిపేర్ అవ్వండి. ఈ అడవి తల్లిలోనే మీరు చేయాల్సిన జాబులు, మంచి ఆక్సిజన్ పీల్చుకోండి. కాబట్టి వీఆర్ వెరీ క్లియర్. ఒకటి ఏంటంటే పోటీ ఉంటుంది, మీరే మీ ప్రిపరేషన్ మీదే, సిలబస్ ఎక్కువ కాదు, మీరు అనుకుంటే కొండను పిండి చేయగలం మనం. 3 నేనేమంటానంటే ఆర్థికంగా ఈ రోజుల్లో ఆర్థికంగా డబ్బులు అవుతున్నాయి కోచింగ్కి, అది ఇది నేను నమ్మా. సివిల్స్కి పెడుతున్నారేమో కళ్ళు మూసుకుని వెళ్ళి లక్షలు గ్రూప్స్ పరీక్షలకు పెడతలా ఎవరు, కొన్ని కఠోర సత్యాలు చెప్తాను నేను. ఇంటర్నెట్ ఉంది, పీడిఎఫ్స్ ఉన్నాయి, మాలాంటి వాళ్ళ వీడియోస్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి మాలాంటి వాళ్ళ వీడియోస్. ఎంతమందికి ఉపయోగపడ్డాయి ప్రీవియస్ నా ఏపీ హిస్టరీ వీడియోస్, ఇండియన్ హిస్టరీ వీడియోస్ ఒక్కసారి చూడండి. ఇలా చూడడానికి కూడా కష్టమైతే అట్లా. అదొకటి. ఆ తర్వాత ఇంకోటి సిలబస్లు మారుతుంటే ఇబ్బంది కదా, మారనియండి. మీరు సిద్ధమయ్యారు, ఎలాగిచ్చినా కానీ రాయండి, మీరు సిద్ధమైపోద్ది. నన్ను చదవమంటారు, ఇక్కడ కూర్చొని రాత్రి పగలు ఈ ముందు అన్నం పెట్టండి, ఏడే చదువుకుంటా కూర్చొని చదివి మీకు పాఠాలు చెబుతా. ఓకేనా? కాబట్టి వీఆర్ వెరీ క్లియర్. ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి జాబులు వస్తాయి, ఎవరైతే ఆశావాదంతో ఉంటారో వాళ్ళకి జాబులు వస్తాయి, ఎవరైతే ప్రశాంతంగా ఓర్పుగా ఉంటారో వాళ్ళకి జాబులు వస్తాయి, ఎవరైతే ఏమంటాం దాన్ని మనం ఎమోషన్గా ఉంటారో, నెగిటివిటీ ఎనర్జీతో ఉంటారో, ప్రిపరేషన్ చేయలేని వాళ్ళు ఉంటారో, అలాంటి వాళ్ళందరికీ జాబులు కష్టం రావు. ఒక్క జాబ్ వస్తే అడవి తల్లిని జయించవచ్చు, ఒక్క జాబ్ వస్తే అడవిని జయించవచ్చు. ఒక నవల ఉంది, అతను అడవిని జయించాడు అని. ఎస్, మీరు ఏదన్నా జరిగింది, మీరు చదువుకోండి, ప్రిపేర్ అవ్వండి. ఉండనా? నేను మారేడుమిల్లి నుంచి మీ అన్నయ్య. మళ్ళీ కుదిరితే రేపు పొద్దున్నే ఒక వీడియో చేస్తాను. రేపటికి నిష్క్రమించాల్సిన టైం వచ్చింది, నేను కూడా జాబ్కి వెళ్ళాలి కాబట్టి. ఉండనా? మరి ఉంటాను. ఈ రాత్రి వేళ, ఈ లేట్ నైట్ మీ అందరికీ గుడ్ నైట్. మీరు చదవండి, కష్టపడండి, దేవుడు చూసుకుంటాడు. థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ.